అసలే నిషామ్మ దగ్గర నుంచి బుక్స్ తెచ్చుకోవడానికి నాన్న తంటాలు పడ్డాను. చూసి చూసి ఇప్పుడు వచ్చాయి. చదువుకోనివ్వండి బాబు. నేను లాయర్ నవ్వడమే కదా మీకు కావాలి. ప్లీజ్ వెళ్ళి పడుకోండి బాబు. సరే. మొదటి ఛాన్స్ అయిపోయింది. ఇంకా 4 ఛాన్సెస్ ఉన్నాయి. జామ్ బాగా చదువుకోవాలి. లా ఎగ్జామ్లో జామ్ పాస్ అవ్వడమే కదా నాకు కావాల్సింది. ఉన్న 4 ఛాన్సెస్లో ఒక్కటైనా ఉపయోగించుకోవాలి. నాకేమైనా చెప్పకుండా దాచావా? ప్రేమ్ బాబు ఏదో దాస్తున్నావు అంటున్నారు. రోజా మా అక్కే అన్నదేమైనా అనుమానం వచ్చిందా? లేక 51% ఆస్తి అయ్యగారు అత్త పేరు మీద రాశారన్నదేమైనా గెస్ట్ చేస్తున్నారా? అది కాకపోతే తాళి చూసేవైనా అడుగుతున్నారా? అబ్బా ఏం అర్థం కావట్లేదు. ఇందులో ఏది ఇప్పుడు మీకు చెప్పలేను ప్రేమ్ బాబు. క్షమించండి బాబు. మీ దగ్గర ఏది దాయాలన్నది నాకు లేదు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి బాబు. తప్పట్లేదు. అయ్యో 3 గంటలు దాటేసింది. దేవుడు పూజకే కదా ఉపయోగిస్తారు. ఆవిడిచ్చిందే తెచ్చాను. వాళ్ళు చెప్పిందో చెప్పాను. అయ్యగారికి మంచిది కదా అమ్మగారు. పెట్టుకోండి అమ్మగారు. చచ్చినా పెట్టుకోను. అమ్మగారు పెట్టుకోను అంటున్నారు. శర్మ గారు అత్తగారే పెట్టుకోవాలి, అప్పుడే దోష నివారణ జరగడం ప్రారంభమవుతుంది అన్నారు. ఇంకా ఏం చెప్పి పెట్టించాలి? దేవుడా నువ్వే దిక్కు. చెప్పాను కదే, దాచుకుని నువ్వే రోజు పెట్టుకో. ఇప్పుడు నా కాఫీ పెట్టుకురాపో. చమంతి, ఈ బొట్టు పెట్టుకుంటే భర్తకి క్షేమమా? అవునంటక్క, ఆవిడ మరీ చెప్పిచ్చారు. అయితే ఇవ్వమ్మా. నా భర్త క్షేమంగా ఉండాలని నేను పెట్టుకుంటాను. అత్త పెట్టుకుంది, ఈవిడ పెట్టుకోవడం లేదే. ఇప్పుడెలా? వెరీ గుడ్ చంద్రిక. నీ భర్తకి మంచి జరగాలని, నీ భర్త క్షేమంగా ఉండాలని నువ్వు బొట్టు పెట్టుకున్నావు. నీది నిజమైన ప్రేమంటే. నీ భర్త మీద నీకున్న ప్రేమకి జోహార్. నిజంగా నువ్వు గ్రేట్ చంద్రిక, నువ్వే గ్రేట్. ఏ చామంతి, ఇటివు. నా భర్త అంటే నాకే ఎక్కువ ప్రాణం.
నా భర్త క్షేమమే నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా కోరుకునేది. కదా హర్ష? ఆ, కాదంటానా రమా? నువ్వు కూడా ఆ చెప్పేది కూడా చూడు, ఎంత వెట్టకారంగా చెప్పి వెళ్తున్నాడు. హర్ష అబ్జర్వ్ చేస్తున్నాడని తెలుసుంటే ముందు నేనే పెట్టేసుకుని ఈ క్రెడిట్ దానికి వెళ్లకుండా చూసేదాన్ని. హర్ష కూడా ఇంట్లోనే ఉన్నారు. సరే, మీరొచ్చేయండి. అరుణ్, రోజా, రండమ్మా. వస్తున్నాం అత్తయ్య. ఏంటి మో? మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ కి ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్ళేనా రమా? అవును హర్ష, ఓ, దశరథ్, గోపీనాథ్ వస్తున్నారంట. ఆ, అరుణ్ పిలిచావు? దశరథ్ అడిగారు హర్ష. చూసుకునేది నేనే కదా డాడ్, అందుకే అడిగారు. అరుణ్ని పిలిచావు అన్నాన్రా. నేనేమన్నాను? మొహం మార్చింది చాలు గాని ఈసారైనా బిజినెస్ మీద శ్రద్ధ పెట్టు. ఆ, పెడతా పెడతా. నా రోజా ప్రిన్సెస్ అయ్యాక నా న్యూ ఎయిర్లైన్స్ మొదలు పెడతా. అప్పుడు పెడతా శ్రద్ధ. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఫోన్ చేశారు కదా, వస్తున్నామని. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. రండి, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. చామంతి, చంద్రిక. అమ్మగారు, అలాగే అమ్మగారు.